అనంతపురం జిల్లా తాడిపత్రిలో తూనికలు కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 26 కేజీల బస్తాల్లో కేవలం 23 నుండి 25 కేజీల వరకే సరుకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రతి బస్తాపై 1 నుండి 3 కేజీల వరకు తూకం తక్కువగా ఉంటూ వినియోగదారులు నష్టపోతున్నట్లు తేలింది. ట్రేడ్ మార్క్ తయారీ, ఎక్స్పైరీ తేదీలు లేని వస్తువులను విక్రయిస్తున్న దుకాణాలపై భారీ జరిమానాలు విధించారు. కాగా తనిఖీల సమాచారం తెలియగానే పలువురు వ్యాపారులు షట్టర్లు మూసివేసి దుకాణాలకు తాళాలు వేసి పరారయ్యారు. मनी कटगल कंपनी कटगल पैकेट आरु पैकेट चिन्नी ఏమనైతే యోగ కడగల దీనిలకైతే అన్ని ఓకే సార్ మనకు ఇప్పుడు అర్థమైంది. प्रॉब्लम है బియ్యం వ్యాపారస్తుల తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో దానికి తక్కువ తూకం ఉంటాయి. 26 కేజెస్ 24 కేజెస్ ఐడెంటిఫై అయ్యింది. ఇంకో షాప్లో ఎంఆర్పీ లేదు, అది ఎంఆర్పీ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అడ్రస్ లేదు. ఇప్పుడు దానికి ఏ విధంగా వాళ్ళు పరిగణించాలనేది అర్థం కూడా. ప్రతి ప్యాకెట్ పైన ఏ వస్తువు అయినా సరే ఒక ప్యాకెట్ రూపంలో వచ్చిన దానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఫుల్ అడ్రస్ ఉండాలా, ఎంఆర్పీ ఇంక్లూడింగ్ ఆఫ్ పార్ట్ యాక్సెస్, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ప్యాకింగ్, కన్స్యూమర్ కేర్ నెంబర్, ఈమెయిల్ ఐడితో సహా ఉండాలి. నేమ్ ఆఫ్ కమాడిటీ కూడా ఉండాలి. ఈ వస్తువు ఏమనేది కూడా దాంట్లో ఈ ప్రక్రియలో ఏ ఒక్కటి ప్యాకెట్ పైన లేకుంటే కూడా అది చట్టవిరుద్ధంగా ఉంటుంది. దానిపైన పెనాల్టీ వేసి చేస్తాను. ఒక 3 నెలలు వాళ్ళకి టైం ఇచ్చి ఆ 3 నెలల్లో అన్ని వాళ్ళ కాడ ఏవేవి డిఫాల్ట్ ఉన్నాయో అన్నీ సరి చేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి 2 షాపులు తనిఖీ చేస్తే మిగతావన్నీ బంద్ అయింది. ఈ తనిఖీలు అయితే కొనసాగుతూనే ఉంటాయి. దీనికైతే పులిస్ స్టాప్ అనేది ఉండదు. వీళ్ళు మారేంత వరకు దీనిపైన రైట్స్ జరుగుతూనే ఉంటాయి. బియ్యం వ్యాపారం